ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సో మీరు చాలా మందికి క్రష్ అండ్ మీరు కూడా అమ్మాయిలందరికీ క్రష్ బాగా కాదు, అది ఎవరైనా పంపిస్తే వాళ్ళు ఎగ్జామ్ చేయండి, మాకు సంబంధం లేదు. సో మీరు చాలా మంది క్రష్ కాబట్టి మీకు ఆన్ స్క్రీన్ క్రష్ ఎవరైనా ఉన్నారు అంటే సెలబ్రిటీ క్రష్ లైక్ ఫిల్మ్స్లో టాలీవుడ్ నుంచి? అలా ఏం అంటే అందరూ నచ్చుతారు, అన్ని మూవీస్ చూస్తాను, కానీ వీళ్ళంటే విత్ రెస్పెక్ట్ వీళ్ళంటే నాకు చాలా ఇష్టం క్రష్. అలా ఐ కెన్ సే విరాట్ కోహ్లీ మరి అది నాట్ క్రష్ లైక్ అంటే చాలా ఇష్టం అని. ఓకే, స్పోర్ట్స్ బాగా చూస్తారు అయితే? ఐపీఎల్ ఫ్యాన్ వస్తుంది కదా ఇప్పుడు, అందుకే వెయిట్ చేస్తున్నాను రేపు. మరి ఎలా మనకి రేపు ఎలా అయిపోతుంది? హైదరాబాద్ కూడా మనదే, ఆర్సీబీ కూడా, బెంగళూరు కూడా మనది. ఒకటి ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆర్సీబీ చాలా మంది అదే. ఇప్పుడు మనకు ఆటే మనం హైదరాబాద్ లో కూడా పని చేస్తున్నాము, బెంగళూరు కూడా చేస్తున్నాము. మనకి అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఎవరు సపోర్ట్ చేయాలి? నేను ఆర్సీబీ ఫ్యాన్, చాలా మంది ఉన్నారు. బట్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి మనకి ఆర్సీబీనే. సో బేసికల్లీ అప్పుడు అందరూ కొంచెం పాపం వెక్కిరించారు ఇప్పటిదాకా, ఈ సాల కప్ నమ్మదే, ప్రతి ఇయర్ ఇదే పెట్టుకోండి నమ్డు అన్నాం మనం ఫస్ట్ టైం. ఏంటి మీ ఫీలింగ్? 2 సీజన్స్ కొట్టారు, సేమ్ టీమ్ ఉంది, చూద్దాం ఇయర్ మేబీ మళ్ళీ కొడతారు. మీకేమనిపించింది లాస్ట్ టైం ఆ కప్పు 18 years తర్వాత? కరెక్ట్ లేదు అసలు. నేను నా అన్న, నా కజిన్స్ అందరూ ఫుల్ కార్ లో, ఫుల్ రోడ్స్ ఎలా ఉంది అని సెలబ్రేషన్ చూడడానికి, ఫుల్ ఆర్సీబీ అని అరిచి ఫుల్ స్ట్రెయిన్ అయిపోయింది. ఫుల్ నైట్ పడుకోలేదు, అదే జోన్ లో, కప్ జోన్ లోనే ఉన్నాం అందరూ. అంటే మనది ఎలా అయిపోయిందంటే హైదరాబాద్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి మన హైదరాబాద్ ఫ్యాన్ అంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన ఫ్రెండ్స్ గ్యాంగ్ హైదరాబాద్ తప్ప ఆర్సీబీకే ఫ్యాన్. సో మనం ఏం చేసాం, పాపం మా హైదరాబాద్ ఫైనల్స్ కి వచ్చిపోయింది కాబట్టి, ఫైనల్స్ ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ గానే వచ్చిపోయింది కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు, టీ షర్ట్ చేంజ్ చేసి ఆర్సీబీ వేసుకున్నారు. ఆర్సీబీ చేశారు. ఆర్సీబీ విన్ అయినప్పుడు అబ్బా అసలు ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్. మనం ఇక్కడే ఏఎంబీ మాల్ అనుకుంటే, ఏఎంబీ మాల్ లో కూర్చొని లైవ్ చూసాను. అంటే మన జనరేషన్ కి అది ఇట్ ఇస్ అన్ ఎమోషన్, బికాజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ వి ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ 18 years కప్ అని. సో 18th నెంబర్ కి రావడం నిజంగా మిరాకిల్ లాగా. సో ఇప్పుడు మరి సెట్స్ లో కుదరదు కదా మీకు చూడడానికి? ఎందుకు కుదరదు? నేను చూస్తూనే ఉంటాను, రెడీ 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 అని చెప్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటా. రోలింగ్ అన్నప్పుడు తీసుకురా ఫోన్ అని ఇచ్చేసి నేను ఓకే రెడీ అంటా. ఓకే, నైస్ నైస్. ఇప్పుడు అందరూ అబ్బాయిలు కోరుకునేది ఇదే, వెరీ మచ్ అడిక్టెడ్ టు ఐపీఎల్. మీరు స్పెషల్ క్రష్ అవుతారు ఇలాంటి వాళ్ళకి, ఇప్పుడు తెలిసిన వాళ్ళకి అందరికి. ఇప్పుడు దాకా అంటే ఓన్లీ జస్ట్ ఒక అందమైన అమ్మాయి, ఒక ఇన్స్టాగ్రామ్ లో కనిపించే అమ్మాయి, సీరియల్స్ లో కనిపించే అమ్మాయి కాకుండా క్రికెట్ ని ఇష్టపడే అమ్మాయి అని చెప్పి ఒక ప్లస్ మార్క్, ఇంకొక పాయింట్ యాడ్ అవుతుంది అనమాట. అది కూడా ఆర్సీబీ ఫ్యాన్ ఇది ఉంది. ఈవెన్ ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ అయి ఉండాలి అని చెప్పి కొంతమంది పెట్టుకున్నారు. బాగుంటది. సో మీకేమన్నా ఆన్ స్క్రీన్ క్రష్ ఉన్నారండి? లేదు, నాకైతే క్రష్ అని నేను ఎవరు చెప్పాను. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి మూవీ చేసి చూస్తే బాగున్నారు కదా, ఓకే అంటే నేను ఆల్మోస్ట్ సీరియల్స్ లో అయితే నేను అలా, సినిమాలో అయితే నేను ఏదైనా హీరోయిన్ బాగుంది, వావ్ షీస్ గుడ్. నాకు క్రష్ అని చెప్పాలంటే, క్రష్ ఇష్టం అని చెప్పాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఎలా అనిపిస్తుంది అంటే, నాకు హీరోయిన్ సౌందర్య గారు ఉన్నారు. ఐ లైక్ హర్ సో మచ్ బికాస్ ఆ టైంలో ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. తన చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. సౌందర్య గారు మీకు తెలుసు కదా? తెలుసు, అయ్యో తెలుగులో ఫేమస్. బట్ ఆ ఫేస్ ని నేను ఎప్పుడు లైక్ హీరోయిన్ అంటే ఆ అమ్మాయి మైండ్ లో హీరోయిన్ ఎవరు మంచి ఫేవరెట్ హీరోయిన్ అన్నప్పుడు స్టార్టింగ్ తనే. ఈవెన్ ఆవిడ ఓల్డ్ ఏజ్ కూడా చూడలేదు పాపం, అదే ఫేస్ తో వెళ్ళిపోయారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా బ్యూటిఫుల్. ఒక హీరోయిన్ మెటీరియల్ అంటే నాకు తన అనిపిస్తుంది. నైస్ నైస్. మీకు పోనీ అలాగే ఎవరైనా ఉన్నారా, లైక్ ఈ డ్రీమ్ కొలాబరేషన్ అంటారు కదా? హీరో అయితే సుదీప్ సార్. ఐ లైక్ సుదీప్ సార్. ఏ మూవీ నుంచి ఇష్టం? యాక్చువల్లీ మూవీ అంటే ఈవెన్ ఈగా మూవీ విల్లనే నాకు నచ్చుతుంది. హీరో కంటే నాకు సుదీప్ సార్ విలన్ గా యాక్ట్ చేస్తేనే నచ్చుతుంది. సో ఈ మధ్య మ్యాక్స్ కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, వాటిలో కూడా బిగ్ బాస్ హోస్ట్ చేస్తారు కదా కన్నడలో. సో అందుకనే ఎక్కువ ఫ్యాన్ అయ్యాను నేను. బిగ్ బాస్ లో అన్ని హ్యాండిల్ చేస్తారు కదా కంటెస్టెంట్స్, దానికి నేను పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ సీజన్ మేము ఎక్స్పెక్ట్ చేసాం. అప్పుడు పృథ్వీ గారు వచ్చిన నెక్స్ట్ సీజన్ మీ పేరు కొంచెం గట్టిగా వినిపించింది అన్ని చోట్ల. మీరు ఒక్క ఎపిసోడ్ ఎలా ఏదో క్యామియో రోల్ ఇచ్చి క్యామియో అపియరెన్స్ ఇచ్చారో లేదో మొత్తం అంత వినిపించింది.
ఆ రోజు చాలా మంది అమ్మాయిలు హౌస్ లో కుళ్ళుకున్నారు, బయట కుళ్ళుకున్నారు. ఎందుకు పృథ్వీ గారికి అంత క్రేజ్ ఎందుకు ఉంటుంది అంటారు మీరు? ఇప్పుడు లక్ష్మీ రావే మైండ్ నేను జస్ట్ ర్యాండమ్ ఒక 2 minutes చెప్పండి. అసలు అంటే అది పృథ్వీ బిల్డ్ చేసుకున్న ఫ్యాన్ ముందు నుంచి ఉందా? బిగ్ బాస్ నుంచి ఏమన్నా గట్టిగా స్టార్ట్ అయింది? అదే నాగపంచమి నుంచే ఆ ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ లో ఇంకా ఎక్కువ అయింది. వెళ్ళే ముందే నేను చెప్పాను పృథ్వీకి యుల్ గెట్ నైస్ ఫ్యాన్ బేస్ బికాస్ హీస్ బిగ్ డిఫరెంట్ క్యారెక్టర్, బిల్డ్ డిఫరెంట్. సో ఆబ్వియస్లీ పీపుల్ విల్ లైక్ హిమ్. డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే, నైస్. అంటే ఆయన సంథింగ్ యూనిక్ గా ఉంటారు అందరిలో. బట్ మీ మీద ఇప్పుడు ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ పేరు బాగా నచ్చింది అనుకోండి, వాళ్ళ మీద రూమర్స్ రావడం చాలా కామన్. బాగున్నారు కాబట్టి వీళ్ళే పెట్టేస్తారు. వీళ్ళ స్పెషల్ ఫ్యాంటసీలు ఉంటాయి కదా, వీళ్ళిద్దరూ రియల్ గా పెళ్లి చేసుకుంటే బాగుంటది, వీళ్ళిద్దరు లవర్స్ ఏమో, వీళ్ళ క్వశ్చన్ మార్క్స్ కాక ఫుల్ స్టాప్ అవుతూ ఉంటాయి. మీలాంటి వారే పెడతారు అలా. క్రెడిట్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. కాదు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏముంటది అది వద్దు, మీకు తమ్నైల్ లో వేరే ఉంటది, అక్కడ లేనిపోనిది ఒకటి ఉంటది తమ్నైల్ లో. ఓకే, పర్వాలేదు, క్రెడిట్ తీసుకుంటాం, మాకు ఆన్సర్ కావాలి. ఇలాంటివి వచ్చినప్పుడు రూమర్స్ మీకు ఏం రెస్పాండ్ అవ్వాలనిపిస్తుంది? నేను అసలు రెస్పాండ్ అవ్వకూడదు అనిపిస్తుంది. రెస్పాండ్ అవ్వకపోతే మౌనం అర్ధాంగీకారం అంటారు మా వాళ్ళు. సైలెంట్ గా ఉన్నారంటే ఏమైనా ట్రూత్ అయి ఉండొచ్చు, హాఫ్ ట్రూత్ అయి ఉండొచ్చు. కాదు, మీరు ఏమైనా అనుకోండి, నేను రియాక్ట్ అవ్వను. రియాక్ట్ అవుతే ఇప్పుడు ఒక్కసారి రియాక్ట్ అవుతే అన్నిటికీ రియాక్ట్ చేస్తూ ఉండాలి. ఎన్ని మెంబర్స్ కి చెప్పాలి, ఎన్ని మెంబర్స్ కి మనం జస్టిఫై చేసుకోవాలి. అందుకే నేను కొంచెం సైలెంట్ గా ఉంటాను. మీరు ఏం థింక్ చేసుకుంటారో థింక్ చేసుకోండి. సో మీ మీద ఎప్పుడు అలా రూమర్స్ రాలేదని ఏమన్నా గిల్ట్ ఉంటే చెప్పండి, మేము ఏమన్నా స్టార్ట్ చేస్తాం. మీకు ఏమైనా వచ్చినాయి అలాంటి ఎప్పుడన్నా క్రేజీ గాసిప్స్? చెప్పినట్టు హీరోయిన్ అయినప్పుడు వచ్చిందా? ఆయన ఏం రాలేనట్టు చెప్తున్నారా? లేదు, హీరోయిన్ అయినప్పుడు మీరు చెప్పినప్పుడు చెప్పండి. అదే కన్నడ సీరియల్లో యాక్చువల్లీ ఈవెన్ దట్ టైమ్ ఐ డిడ్ంట్ నో హిమ్ నో, సో ఐ యూస్ టు థింక్ దట్ ఓ దిస్ గైస్ ఆర్ డేటింగ్ అని. కన్నడ ఒక సీరియల్ చేశారు కదా ఆ హీరోయిన్ అండ్ ఇప్పుడు మన తెలుగు సీరియల్ చేశారు కదా, ఆల్మోస్ట్ 4 years చేశాను. ఇప్పుడు మన లక్ష్మీరావు మా ఇంటికి ప్రోమో వచ్చినప్పుడు దే వోంట్ ఫర్గెట్ లైక్ ప్రెజెంట్ పేర్స్ ని అక్సెప్ట్ చేయరు. లైక్ తనే ఓల్డ్ హీరోయిన్స్ చేస్తేనే బాగుంటది ప్రాజెక్ట్ అని పెడతారు. అది మర్చిపోవాలంటే కొంచెం టైం కావాలి. సో ఇట్ టేక్స్ టైం. టైం కావాలని అనుకుంటారు, టైం ఇస్తే కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఐ టు గ్యాప్ లైక్ ఆఫ్టర్ నాగపంచమి 1 year నేను ఏం చేయలేదు, బట్ స్టిల్ పీపుల్ అదే చెప్తారు. ఈవెన్ ఇప్పుడు కూడా మోస్ట్లీ మీరు కనిపిస్తే నాకు తెలిసి లింక్అప్ చేస్తారేమో కింద క్యాప్షన్ లోనో మీరే చేయాలి అట్లా చేస్తే. అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళే చేస్తారు అదన్నీ. ఏం పర్లేదండి, నేను క్రెడిట్ తీసుకుంటా కావాలంటే మరి. బట్ హ్యాపీ ఫీల్ అవుతారు ఎప్పుడన్నా? ఇలాంటి హ్యాపీయెస్ట్ గాసిప్ రావాలి అంటే, మీరు హ్యాపీ ఫీల్ అయ్యే గాసిప్ రావాలంటే ఎలాంటి గాసిప్ రావాలని కోరుకుంటున్నారు? అట్లా అప్పుడు అనుకోలేదు. మీరు చెప్పిన నేను అన్నాను ఇప్పుడు సడన్ గా మీకు మీ పేరు మీద ఒక గాసిప్ వస్తుంది, ఎలాంటి గాసిప్ వస్తే మీరు నవ్వుకుంటారు, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? అదే లక్ష్మీరావు మా ఇంటికి అంటే కామెడీ ఫన్నీ లైక్ ఫన్నీ మీకు లైక్ విచ్ విల్ అక్సెప్ట్. నాకు అమ్మాయి చాలా జిమ్ చేసి మెయింటైన్ చేస్తుంది అందుకే ఎలా ఉంది అంటే నాకు చాలా గాసిప్స్ ఏమంటే గూగుల్లో వస్తుంది. అది ఎలా అంటే యశ్వంత్ గౌడ పేరు, ఈయనకి ఇన్ని కార్లు ఉంది, ఇది పేమెంట్ పర్ డే 30K 50K. అది బాబు అది అయితేనే తెలుసా, అది బాగా ఓకే ఇది రియల్ అయితే బాగుంటది కదా అనిపిస్తుంది. కొన్ని కాలమ్స్ లో అయితే బిలియన్స్, ఎన్ని బిలియన్స్ అని చెప్పి క్వశ్చన్. ఏజ్ కూడా ఏజ్ ఇప్పుడు తక్కువ ఉండదు అనుకోండి, ఎక్కువ పెట్టేస్తారు. అవును, నాది కూడా అలాగే ఉంది వికీపీడియాలో 37 years ఆర్ సంథింగ్. అట్లీస్ట్ వాళ్ళకి మాకు కూడా వికీపీడియాలో రావాలంటుంది కదా, అట్లీస్ట్ మమ్మల్ని అడిగితే మేము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఏముండదు అదైనా చెప్తాం. అదైనా జూన్ లో బర్త్డే నాకు 37 ఏదో 87 బాన్. నా అమ్మ నాన్న పెళ్లి చేసుకోలేదు అసలు. నా అమ్మ ఏమో 10th ఏమో 9th 8th అప్పుడు. సో అలా ఉంది, ఎందుకని తెలీదు. But it's okay. Let them think whatever they want. Nice. I'm not going to react. But షాక్ చేసింది ఏంటంటే మీరు జిమ్ కి వెళ్ళరా, అసలు వర్కౌట్ చేయరా? చేస్తారు. నేను మేము వర్కౌట్స్ అనుకుంటున్నాను ఇప్పుడు. అదే ఫుడ్ వర్కౌట్ బాగానే చేశారు. మీరు తింటారా? బాగా తింటా. అంటే గట్టిగా అని, ఐ మీన్ ఫుడీ అని తింటారా అంటే మరి
తింటారా మీరు? కాదండి, మీరు ఎప్పుడు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, నాకు తెలిసి కొంచెం వర్కౌట్ ఫ్రీక్ ఏమో, జిమ్ ఫ్రీక్ ఏమో. ఏం లేదు, అదే మీలాంటి వాళ్ళు అలా అనుకుంటే నేను యా మెయింటైనింగ్ అని చెప్తా. ఈ గాసిప్స్ నచ్చినప్పుడు ఆ గాసిప్స్ కూడా ఇష్టపడండి మరి. ఏ గాసిప్? ఏదన్నా ఇలాంటివి వచ్చినప్పుడు. బట్ ఎనీవే ఓకే. సో ఐ మీన్ 1000 ఎపిసోడ్స్కి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం లక్ష్మీ రావే మా ఇంటికి. అంటే మీరు అన్ని రోజులు మా ఇంట్లో వస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సీరియల్ మీద, ఎప్పటి వరకు వస్తుందని అనుకుంటున్నాం? ఎప్పటి వరకు అని మనం అది మా చేతుల్లో లేదు, మన ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది. ఎప్పటి వరకు వస్తుంది ఎప్పటి వరకు రాదనేది. ఏ డిసిజన్ అయినా ఛానల్ కానీ ఆర్టిస్ట్ కానీ ఏ డిసిజన్ అయినా మన ఫ్యాన్స్తోనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మాకు అమ్మాయి గారు 1000 ఎపిసోడ్ వరకు చేసి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు మన ఫ్యాన్స్. సో దీన్ని కూడా అలాగే సపోర్ట్ చేశారు అనుకున్నాము, అండ్ పక్కా చేస్తారు కూడా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై ఫ్యాన్స్ అండ్ ఎవ్రీవన్. సో కంపల్సరీ ఐ థింక్ అన్నపూర్ణ ప్రొడక్షన్ అండ్ జీ తెలుగు ఛానల్ మంచి ప్రమోషన్స్ చేస్తారు, అండ్ ఇప్పుడు కూడా మనం మంచి మంచి ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ మన ఫ్యాన్స్ మాకు సపోర్ట్ చేసి చేస్తారు కంపల్సరీ. సో మీకేంటండి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి లక్ష్మి? నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఏది మీద లేదు. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ఎంజాయ్ ద లైఫ్. సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్లీ? అదే ఆ దొరికే 10 నిమిషాలు 5 నిమిషాలు అన్నారు కదా, పడుకుంటాం. నిజమేనా? కళ్ళు మూసుకుని అలా పడుకుంటారా? లేదు, కళ్ళు ఓపెన్ చేసి పడుకుంటాం. వాట్ ఆర్ యు ఆస్కింగ్? ఈవిడకి గాసిప్ ఒకటి నేను ఇస్తానండి ఈరోజు, పక్కా ఇస్తాను. టార్గెట్ చేశారు ఇప్పుడు. కానీ కళ్ళు మూసి పడుకుంటా. అలా కాదు, జస్ట్ కళ్ళు మూసుకుని 5 minutes దొరికితే అలా పవర్ నాప్ వేస్తారా, లేదా ఏమన్నా రీల్స్ చేసుకోవడం? మీరు ఆ గ్యాప్ లో రీల్స్ చేసుకుంటూ ఉంటారు కదా. నేను చేయను, యశ్వంత్ చేస్తాను అనుకుంటా. లేదు ఆయన స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు ఎలాగో మళ్ళీ. లేదు స్టార్ట్ చేయాలి, బట్ పవర్ న్యాప్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో. బికాస్ ఫ్రేమ్లో మనం అది చాలా, మనం ఆర్టిస్ట్ అన్నప్పుడు మనకి ఎంత బాగున్నా ఎంత ఫీవర్ ఉన్నా అది కెమెరా ముందు చూపించలేము కదా. సో అట్లీస్ట్ మన ఫేస్ డల్ అయినప్పుడు తెలిసిపోతుంది మాకే కూడా ఎపిసోడ్ చూసినప్పుడు. సో అప్పుడు మనకి మెయిన్ కావాల్సింది నిద్ర. సో షూటింగ్లో మనం ఎక్కువసేపు షూట్ చేస్తుంటాం కాబట్టి మనకి అంత నిద్ర పొద్దున త్వరగా లేవాలి అవన్నీ ఉంటుంది. సో పవర్ నాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో నాకైతే నేను గ్యాప్ వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ పడుకుంటా, గ్యాప్ వచ్చినా లేకపోయినా పడుకునే ఉంటా. వాడు వచ్చి షార్ట్ పిలిచినప్పుడు వెళ్తాను. నాకు పవర్ నాప్ వచ్చే ముందే మేడం రెడీ అంటారు. సో ఇట్స్ డిఫికల్ట్ నాకు. ఓకే. సో మోస్ట్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్కి 1001 ఎపిసోడ్ అలా జరుగుతుంది కదా, దానికి దీనికి యాక్టర్స్ని అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు దాని విషయంలో ఎప్పుడైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఏమైనా కేర్ తీసుకుంటూ ఉంటారు? యాక్చువల్లీ నాకైతే అమ్మాయి గారిలో 1000 ఎపిసోడ్ అది ఒక మైల్ స్టోన్ ఎవరికైనా. నాకు అది ఉండేది. ఐ గాట్ బిగ్ బాస్ ఆపర్చునిటీ ఫర్ కన్నడ, అండ్ బికాస్ నేను కలర్స్లో చేశాను కన్నడలో. సో బిగ్ బాస్ ఆ ఛానల్లో వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ కూడా అడిగారు, బట్ అది వైల్డ్ కార్డ్ నుంచి అడిగారు. బట్ నేను అప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాను, అండ్ ఐ కేమ్ ఫ్రమ్ జీ తెలుగు. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు జీ తెలుగుగే ఉంటుంది, అండ్ నాకు 1000 ఎపిసోడ్స్ కూడా చేయాలని ఉండేది. సో నేను నో అని, నాట్ దిస్ టైమ్ అని నేను ఐ రిజెక్టెడ్. అండ్ కన్నడలో కూడా వచ్చినప్పుడు కూడా నేను లేదు అని చెప్పాను. సో టైం వచ్చినప్పుడే వెళ్ళాలి బ్రో. ఓకే మనం ప్లాన్ చేసి మేమే వెళ్తామంటే కష్టం అది. ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో గాడ్స్ ప్లేస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళాలో అదే ఉంటుంది. బట్ ప్రెసెంట్గా అయితే మన జీ తెలుగులో వాళ్ళు మన ఫ్యామిలీగా చూసి మళ్ళీ పిలిచి ప్రాజెక్ట్ ఇస్తున్నారు, అండ్ మా మీద నమ్మకం పెట్టారు. సో ఆ నమ్మకంతోనే నేను ఈ క్యారెక్టర్ని చేయాలని ఒప్పుకున్నాను. సో ఆ నమ్మకంకి నాకు తెలిసినట్టు ప్రమోషన్స్ అన్ని బాగానే చేస్తున్నారు, కొత్తగా ప్రోమో చేశారు. సో ఎప్పుడు రీప్లేస్మెంట్ క్యారెక్టర్కి ఎలా ప్రోమో కానీ ప్రమోషన్స్ కానీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అలా చేసి నాకు బాగానే చూసుకున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ జీ పీపుల్స్ ఎవ్రీథింగ్. యా, మీకేమో అలాంటి ఇష్యూస్ ఉండవేమో కదా, మోస్ట్లీ మీ జీన్స్ అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పెద్ద 1000 ఎపిసోడ్ వచ్చా పెద్ద ఏం చేంజెస్ ఉండవు. నాకు థ్యాంక్స్ చెప్పాలి మీ మమ్మీ డాడీ. సో ఇప్పుడు ఇద్దరు ఆవిడైతే తెలుగు చింపి చంపేస్తుంది. ఆవిడ ఈవెన్ నాకే కౌంటర్ చేసి నా తెలుగులో తప్పులు పట్టుకుని కౌంటర్ చేస్తున్నారు. సో మీరు తెలుగు ఆబ్వియస్లీ అద్భుతంగా మాట్లాడుతున్నారు. తెలుగు బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ పిలిస్తే కాల్ వస్తే? అదే చెప్పాను కదా బ్రో, వీ కాంట్ ప్లాన్ ఫర్ దట్. అంటే మనం అప్పుడు ఏం చేసి బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఫ్రీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాజెక్ట్ లేకుండా అగ్రిమెంట్ లేకుండా ఉండాలి. మనకి ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నాము, ఇప్పుడు అడిగితే మనం వెళ్ళాము. సో అది మన ఫ్రీ ఉన్నప్పుడు అదే ప్లాన్ అవ్వాలి. అది అలా ప్లాన్ చేసుకునే తప్ప మనం వీ కాంట్ ప్లాన్. మీరు ఎలాంటి హార్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఇవ్వకండి, కొంతమంది పాపం ఎదురు చూసే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి కొంచెం ఆచితూచి చెప్పండి. మీ అప్డేట్ ఏంటి ఒకవేళ ఎలాంటి కాల్ వస్తే? నాకు తెలిసి కాల్ వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను లాస్ట్ సీజన్లో. నవ్వుతున్నారు ఆవిడ, అర్థమైంది. వచ్చే ఉంటుందండి. మీరు
నేను అదే ప్రాజెక్ట్ లేదంటే డెఫినెట్లీ ఐ ట్రై. కాల్ వచ్చిందా లాస్ట్ టైం మీకు? చెప్పకూడదా? కాల్ వస్తే ప్రాజెక్ట్ లేకపోతే అప్పుడు అగ్రిమెంట్స్ అవి లేకపోతే యా దట్స్ వాట్ అంటే మనం ఫ్రీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ ఏదైనా అంటే వి వాంట్ టేక్ సమ్ డిసిజన్ ఆల్సో ఫ్రీ ఉంటే ఓకే. మనం రన్నింగ్ ప్రాజెక్ట్ ని వదిలేసి వెళ్తాం అనేది నేనైతే నా కాన్సెప్ట్ లో అది లేదు. మనం మమ్మల్ని నమ్ముకుని చాలా మంది ఉంటారు, మా కోసం డబ్బులు పెట్టుంటారు, చాలా మంది పని చేస్తుంటారు కోఆక్టర్స్. కానీ ఇప్పుడు ఒక్కడు లేకపోయినా టీఆర్పీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. అలా నన్ను నమ్ముకుని చాలా మంది ఉన్నప్పుడు నేను అది అలా ఐ వాంట్ గో లైక్ దట్ అట్లా. సో బిఫోర్ ఎండింగ్ ఇంకా లాస్ట్ ఒకసారి ఆవిడని అంటే నార్మల్లీ మీరు ఇన్ని కౌంటర్స్ చేసిన ఎందుకు తీసుకున్నానంటే నా పేరే కాబట్టి మీకు హోస్ట్ పేరు ప్రియదర్శిని అని వినగానే ఏమనిపించింది? షాక్ అయింది, అందుకే 2 times అడిగాను. వాట్ దర్శిని? ప్రియదర్శన్ అన్నారు మీరు. ఐ వాజ్ ప్రియదర్శిని. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను అబ్బాయి పేరు. ఇది మళ్ళీ జెండర్ మీద డౌట్. ఇందాకే అలాగే అన్నారు మళ్ళీ. అలా లేదు, దర్శన్ ఉంటది ఓకే, అయినా దర్శన్ నేమ్, బట్ ప్రియదర్శన్ నేను ఇప్పుడు చూడలేదు. కళ్యాణి ప్రియదర్శన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారండి. ఫాదర్ ఉన్నారు తెలుసు, నేను చూడలేదు. అలా అందుకే ఓకే నా పేరే ఉంది. ఒకవేళ చూడకపోయినా బిలీవ్ చేయకండి, అంటే చూడనివి కూడా కరెక్ట్ స్ట్రైట్ జెండర్స్ ఉంటాయి కొన్ని. అయ్యో అలా ఏం లేదండి. కాదు జెండర్ మీద డౌట్స్ పెడుతుంటా. కాదు, నేను యాక్చువల్లీ ఐ కరెక్టెడ్ యశ్వంత్ తెలుగు, అండ్ నాట్ యువర్ జెండర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ జెండర్, ప్లీజ్. థ్యాంక్ యూ. బట్ thumbnail ఇది పెట్టకండి. నేను ఎందుకు పెట్టుకుంటే నా మీద thumbnail ఇది బాగుంటుంది పెట్టండి. thumbnail పెట్టకుండా వీడియో పెట్టండి, బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఇట్స్ సో నైస్ టు టాక్ టు యూ బోత్. అంటే చాలా ఫన్నీగా మాట్లాడారు, కానీ తెలుగు నాకంటే బాగా మాట్లాడుతున్నారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ లక్ష్మీ రవి మా ఇంటికి 1000 ఎపిసోడ్స్ త్వరగా అవ్వదు, 1000 days తర్వాత అవుతుంది. అది అవ్వాలి. మళ్ళీ మనం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మళ్ళీ ఒకసారి కలవాలి, ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ ఈ రోజు నుంచే టెలికాస్ట్, మీరు రేపు టెలికాస్ట్ చేశారనుకుంటా. సో సాటర్డే నుంచే మీరు చూడండి, పర్లేదు. సో ఒకవేళ మిస్ చేసుకున్నా మీరు Z5లో చూడండి మన ఫ్రైడే ఎపిసోడ్స్. మండే టు ఫ్రైడే కాబట్టి సాటర్డే టెలికాస్ట్ అవ్వదు. సో దానివల్ల మీరు మిస్ చేసుకున్న ఎపిసోడ్, ఫ్రైడే ఎపిసోడ్ మిస్ చేసుకున్నా కాబట్టి Z5లో చూడండి. ఎవ్రీడే 10 o'clock ఓన్లీ ఆన్ జీ తెలుగు. లక్ష్మీ రావే మా ఇంటికి. థ్యాంక్ యూ. మ్యాడీ ఎంత చెప్పినా లాస్ట్కి లక్ష్మీ రవి మా ఇంటికి కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డన్.